గుర్రం లేపిండి బాయ్ గుర్రం ఆంధ్రలో చూసింటాం కానీ మన తెలంగాణలో ఇదే మొదటిసారి ఒక బీభత్సమైన సైక్లోన్ వచ్చిందన్నమాట. చేయబట్టి చాలా ప్రజలు బాధపడుతున్నారు. ఈ షాపు మోసుకోవడం కానీ రోడ్లమే పోవాలంటే కనుక పోయేమంటే సో అంత భయంకరంగా అయిపోయింది. వీడియో అన్నా ఒకసారి పడ్డ వర్షానికి ఎన్ని కష్టాలు. హన్మకొండ బస్ స్టాండ్లో చూడండి చాలా ట్రాఫిక్ ఉందని ఇలా మునిగిపోయింది వర్షాలు చేయబట్టి. ఇలా ఉంది మన పరిస్థితి వరంగల్లో. ఏంది జాతర ఎక్కడ జాతర అబ్బా వరంగల్లో పరిస్థితి మరి దారుణంగా ఉంది. మనం ఎప్పుడు చూడలే వరంగల్లో ఇంత దారుణం పరిస్థితి. మొట్టమొదటిసారి ఒక 20-30 సంవత్సరాల కింద కూడా ఇంత లేదంట. ఇది వరంగల్లో మొదటిసారి ఇంత భారీగా నీళ్ళు రావడం. చూడండి అక్కడ ఎంత దారుణం మునిగిపోయింది కారు. ఇంకో ఈ యొక్క మన వరంగల్లో ఫేమస్ అయిన ఫంక్షన్ అన్నమాట ఇవన్నీ వరంగల్లో. సో అవి కూడా క్లోజ్ అయిపోయినాయి. సో ఇటు సైడ్ చూస్తే మన ట్యాంక్ బండ్ సో చూడండి అది కూడా క్లోజ్ అయిపోయింది. డ్రైవర్ చూసి తెలిసి కూడా మన వరంగల్లో ఫేమస్ ఒక డ్రైవర్ అన్నమాట, అది క్లోజ్ అయిపోయింది. ఇది ఒక బాధాకరమైంది. సో పోలీసులు మాత్రం పని చేస్తున్నారు, అంటే ఫుడ్ పంపించడం కానీ వాటర్ పంపించడం కానీ ఇట్లాంటివి చేస్తున్నారు. మంచిగా ఉన్నాయి కాకపోతే నీళ్ళు పోయే అవకాశం లేదు. సో మన భద్రకాళి టెంపుల్ అటు సైడ్ కూడా మునిగిపోయింది, అలో చేస్తలేరు అసలు. ఇక్కడ ఈ వరంగల్లో మాత్రం చాలా దారుణంగా ఉంది. చిన్న చిన్న నీళ్ళు ఉంటాయి ఉల్లేళ్ళు ఉంటాయి కాబట్టి దాంట్లో అది ఇంకా దారుణంగా ఉందన్న పరిస్థితి. అసలు అటు సైడ్ పోనీకి కూడా లేదన్నమాట అవకాశం. సో ఎందుకు ఇట్లా అవుతుందో అర్థమవుతలేదు. ఈ సైక్లోన్ ఏందో ఈ పరిస్థితి. చూడండి ఆఖరికి ఇది కూడా మునిగిపోయింది. ఇది మునిగిపోయిందంటే మంచి సహా మునుగుతారన్నమాట. సో అక్కడ వర్క్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు. చూడండి బోటింగ్ వేసుకొని పోతున్నారు పాపం ప్రజలు లోపల వాళ్ళు. ఇలా అయిపోయింది దారుణ పరిస్థితి ఇక్కడ. సో మీరు మాత్రం బయటకు వచ్చినప్పుడు జర చూసుకొని రావాలి. మన మహీంద్రా షోరూమ్ కూడా అన్నీ క్లోజ్ అయిపోయాయి. ఇటు సైడు మన మెడికల్ హాస్పిటల్ నుంచి మన వరంగల్ సైడ్ పోనీకి అనుమతి లేదు. చూస్తున్నారు ఎంత దారుణం ఉందో పరిస్థితి. ఇక్కడ చూడండి ఎలా మునిగిపోయింది కారు. ఇలా ఉంది మన పరిస్థితి వరంగల్లో హన్మకొండ. సో వరంగల్ టు హన్మకొండ సైడ్ మొత్తం అలౌ చేస్తలేరు. అలా పోలీసు వాళ్ళు వర్కింగ్లో ఉంది. సో మేబీ ఇలా చేస్తారు మొత్తం. ఇలా మెయిన్ రోడ్ అయ్యేసరికి నీళ్ళు అటు పోలేవు ఇటు పోలేవు. సో ఇక్కడ అయిపోయి చూడండి. వీడియో అన్నా మళ్ళీ జారి పడితే పెద్ద రిస్క్. బాగుంటుంది. జాగ్రత్తనే ఇబ్బంది. అదే కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా అనేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజెంట్ ఇప్పుడు నేను హన్మకొండలోని హంటర్ రోడ్లోని అన్ని కాలం నేపథ్యంలో వ్యక్తి అనేక మంది ప్రజలు ప్రాంతాలకు తరలించేటువంటి పరిస్థితులు. ఉదయం నుంచి కూడా వరంగల్ నగర వ్యాప్తంగా వరదలు అనేక మంది ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. What?
ఇంత దూరం అంటే ఇంత దూరం ఏదైనా పెద్ద వేరే ఊరు. ఇల్లే మన రెస్క్యూ టీం వాళ్ళు నైట్ నుంచి చాలా కష్టపడుతున్నారండి ఇక్కడ. హన్మకొండలో వరంగల్లో మొత్తం ఇదే పరిస్థితి. బ్యారిగేట్ చేస్తున్నారు డైరెక్ట్, అంటే బయట వాళ్ళు ఎటు తిరగకుండా రోడ్ల మీద ఫుల్ వర్షాలు ఉన్న దారుణంగా. ఇది హన్మకొండ బస్ స్టాండ్లో ఇలా ఉంది పరిస్థితి. కాలేజ్ వాళ్ళు స్కూల్ వాళ్ళకి హాలిడేస్ ఇచ్చారు, కానీ వాళ్ళ బస్సులో పోనీకి చాలా కష్టపడుతున్నారు. చూడండి, అది కూడా అమ్మాయిలు. ఇంత వర్షంలో పాపం వాళ్ళు చదువుకొని కానీ వచ్చి ఈ వర్షంలో ఇరుక్కుపోయి ఈ బస్సుల కోసం వెయిట్ చేసి ఈ వర్షంలో వాళ్ళు ఆంధ్రాలో చూడడం కానీ తెలంగాణలో ఇదే మొదటిసారి. ఇంత దారుణం వచ్చిందంటే మనం చాలా అలర్ట్గా ఉండాలి. ఏంది జాతర జాతర ఇట్స్ నాట్ ఆంధ్ర, ఇట్స్ అవర్ తెలంగాణ. బాగా